జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు జంగేడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పర్యటించారు. బస్తీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి మండలం పంబాపూర్ దగ్గరలో ఉన్నటువంటి భీమ్ గణపూర్ చెరువును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. యాసంగి సీజన్ వచ్చినా ఇప్పటి వరకు ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశం మీద జిల్లాలో 2 మంత్రులున్న ఒక సమీక్ష కూడా పెట్టలేదని, భీమ్ గణపూర్ చెరువులో ఒక చుక్క నీరు కూడా లేదన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. భీమ్ గన్పూర్ కింద 5,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా దేవాదుల ద్వారా నీళ్లను విడుదల చేయాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు సింగరేణి కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు టీబీజీ కేసులో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్తో పాటు హెచ్ఎంఎస్ ఐఎన్టీయూసీ నాయకులు అనిల్ రెడ్డి, సాంబయ్య, మరో 60 మంది టీబీజీ కేసులో చేరారు. ఈ కార్యక్రమంలో టీబీజీ కేసు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.